వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని రాజకీయంగా వాడుకోవటం సరికాదని పీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. గత 10 రోజులుగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పెద్ది మరణాన్ని రాజకీయ అంశంగా మార్చి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెద్ది అనారోగ్య సమయంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అంతిమయాత్ర సమయంలో కూడా రాజకీయాలకు తావివ్వకుండా అన్ని వర్గాల ప్రజలకు నివాళులర్పించే అవకాశం కల్పించాల్సి ఉండేదన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం నరసంపేట ప్రజలకు తీరని విషాదమని, ఇలాంటి సమయంలో కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం బాధాకరమని రంజిత్ రెడ్డి అన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణాన్ని రాజకీయ కోణంలో మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుంట నక్కలు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు మరి వాడుకొని ఆ మరణాన్ని వాడుకొని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిని ఇందులో బదనాం చేసి ఏదో లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. మీకు ఆ కుటుంబం మీద ప్రేమ ఉంటే మరి ఈ యొక్క కాన్ఫరెన్స్లో మరి వారి యొక్క సతీమణిని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ఎందుకు ప్రకటించలేదు? కేవలం ఆగ మేఘాల మీద ఈ యొక్క చావును రాజకీయం చేయాలన్న ఒక ఉద్దేశం తప్ప చిత్తశుద్ధి లేదు. మరొకసారి మాధవరెడ్డి గారి పేరు తీసినా మరి వారి మీద ఎలాంటి చెడు కార్యక్రమాలు చేసినా కూడా ఊకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, నియోజకవర్గ నాయకత్వాన్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం.